నర్సాపూర్ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభను అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గుండె శివకుమార్ అధ్యక్షత వహించగా స్పెషల్ ఆఫీసర్ మరియు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక ద్వారా సంక్షేమ పథకాలను ప్రతి పేదవారికి చేరవేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఇందిరాజ్యోతి, హెల్త్ సూపర్వైజర్ పుష్పలీల, ఉప సర్పంచ్ అంజయ్య, గ్రామ సెక్రటరీ షాహీన్ సుల్తానా పాల్గొన్నారు. వార్డు సభ్యులు సెక్కురు కిష్టమ్మ, భిక్షపతి గౌడ్తో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అంటే పూర్తి స్థాయిలో ఇవ్వకుండా ఏదైతే మహిళలకు ఇచ్చారో, మన గ్రామ కమిటీ మహిళలకు ఇచ్చారో నెక్స్ట్ టైం వాళ్ళకి పూర్తి స్థాయిలో అందించాలని కూడా కోరుచున్నాము. అలాగే షాదీ ముబారక్ అని మన వాళ్ళకు రోజు రంజాన్ పండుగ వచ్చింది, వాళ్ళకి 2 సెట్లు ఇవ్వడం జరిగింది. 12 మంది ఉంటే మేము కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో అందజేయకపోయాం. మేము నెక్స్ట్ టైం వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా అందజేయాలని కోరుతున్నాము. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం అని మనకు అందజేస్తుందో చాలా అది గౌరవమైన విషయము. అందరికీ కూడా సహకరించి ఇప్పుడు మన రేషన్ డీలర్ కూడా చెప్పిండు 3 నెలలు ఒకటేసారి ఇస్తున్నామని.